కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి సన్నిధిలో శ్రావణ మాసం సందర్భంగా వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ దేవస్థానం అధికారులు ఈ పూర్తి సహకారం అందించారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కల్పించడం జరిగిందని చెప్పారు. శ్రావణ మాసంలో పలు ప్రాంతాల నుంచి శ్రీ సత్యదేవుని సన్నిధిలోని పెళ్లిళ్లు జరగడంతో నూతన వధూవరులు భక్తులు స్వామివారి వ్రతము దర్శనార్థం అధిక సంఖ్యలో విచ్చేశారని ఈవో తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఈవో అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, తూర్పుగోదావరి. మహిళలు, విద్యార్థులపై, పిల్లలపై రోజురోజుకి పెరిగిపోతున్న అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి కెవి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బోసుబొమ్మ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రోజురోజుకి పెరిగిపోతూ తీవ్రమవుతున్న ఇటువంటి దుస్సంఘటనలను ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం POW, ప్రజాస్వామ్య విద్యార్థి సంఘము, భారత కార్మిక సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ POW, TDS, IFT ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నెల 13వ తారీఖున కలకత్తాలో ఒక డాక్టర్పై అక్కడ అఘాయిత్యం జరిగింది. చాలా భయంకరంగా హింసించి అత్యాచారం చేసి ఆ డాక్టర్ని చంపారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక అత్యాచారాలు దేశంలో జరుగుతున్నాయి. నిన్న ఏలూరులో జరిగింది. రాత్రి నోయిడాలో అనేక ప్రాంతాల్లో అత్యాచారాలు జరిగినాయి. మనం డెహ్రాడూన్ మిలిటరీ ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ అయ్యే ప్రాంతంలో కూడా నిన్న అర్ధరాత్రి ఒక మైనర్ బాలికను, 15 సంవత్సరాల బాలికను బస్సులో 5గురు దుర్మార్గంగా అత్యాచారం చేశారు. చిన్న పిల్లలపై అత్యాచారం చేస్తున్నారు. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం. సాంస్కృతిక మనం సామ్రాజ్యం సంస్కృతి ఏదో దాన్ని మార్చాలి. ఈ అత్యాచార వ్యతిరేకంగా ప్రజలకు చైతన్యవంతం చేసేటువంటి ప్రోగ్రాంని ప్రభుత్వాలు చేపట్టినప్పుడే ఈ అత్యాచారం నిరోధించగలుగుతాయి. ఈ మన అనేక రకాల చట్టాలు జరిగినప్పటికీ ఇవి ఆగట్లేదు. ప్రభుత్వాలు ముఖ్యంగా టీజీ ప్రాంతాల్లో ఈ పెరుగుతున్నాయి కనుక వాటిని అరికట్టే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వాహనాలు ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. మైనర్లకు లైసెన్సులు ఎందుకు మంజూరు కావు అన్న విషయాన్ని సూటిగా ప్రశ్నించిన ఆయన మైనర్లకు లైసెన్సులు ఇవ్వకపోవడానికి కారణాలను వివరించారు. పిల్లల చదువు, వారి అవసరాలను తీర్చడంపై శ్రద్ధ చూపే తల్లిదండ్రులు వారికి వాహనాలు ఇచ్చే ముందు వారి జీవితాలను రిస్కులోకి నెడుతున్నారనే విషయాన్ని గ్రహించాలని ఎస్పీ అన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేసి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి 104 మోటార్ సైకిళ్లను సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. విజయనగరం టౌన్లో ఈ స్పెషల్ డ్రైవ్ భాగంగా ఎవరైతే ఈ చిన్నపిల్లలు విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ సైలెన్సర్ తీసేసి ఈ పెద్ద సౌండ్తో ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు, అదేవిధంగా విదౌట్ నెంబర్ ప్లేట్ లేకపోతే ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద నిన్న డ్రైవ్ పెట్టడం జరిగింది. సో విజయనగరం టౌన్లో ట్రాఫిక్ ప్రాబ్లం ఒక పెద్ద మేజర్ ప్రాబ్లంగా ఉంది. సో దానికి కారకం, దానికి రీజన్ ఇక్కడ ఎవరైతే ఉన్నామో మనమందరూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా చాలామంది మీలాగా ఎవరైతే ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ వల్ల మిగతా ప్రజలు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఈ చట్ట ప్రకారంగా ఎవరైతే డ్రైవ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక లైసెన్స్ ఉండాలి.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను సోమవారం నాడు జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ను కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించి పలు ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వాటి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. స్ఫూర్తి న్యూస్ విజయనగరం. సరే మా పిలిపిస్తారు, పిలిపించి మీకు కూడా పిలిపిస్తారు, మాట్లాడతారు, చూస్తాం. జోడు రమ్మ తులసి అనే కంప్లైంట్ వచ్చారు. ల్యాండ్ ఇష్యూ ఉంది.